మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ స్వాతి. థైరాయిడ్ సమస్య వయసుతో సంబంధం లేకుండా ఎక్కువగా కనిపిస్తున్న ప్రాబ్లం ఇది. తక్కువ అన్నం తిన్నా కూడా ఎక్కువగా బరువు పెరిగిపోతున్నారు. అసలు దీనికి గల కారణాలు ఏంటి? థైరాయిడ్ అనేది మనం చేసే చిన్న చిన్న లోపాల వల్ల వస్తుందా, లేకపోతే జన్యుపరంగా వస్తుందా? ఎలాంటి సమస్యలతో ఈ థైరాయిడ్ ప్రాబ్లం అనేది మనకి వస్తూ ఉంటుంది అనే విషయాలు కూడా మనం తెలుసుకుందాము. మనతో పాటు ఉన్నారు సీనియర్ వైద్యులు డాక్టర్ సిఎల్ వెంకట్రావు గారు. నమస్తే సార్. నమస్తే సార్, థైరాయిడ్, షుగరు, బీపీ ఎలా అయితే వింటున్నామో చాలా కామన్గా ఈ థైరాయిడ్ సమస్య కూడా అలాగే వింటున్నాం సార్. ఏజ్తో కూడా సంబంధం లేదు. కొంతమంది థైరాయిడ్ ఉందంటే చాలా సన్నగా అయిపోతారు. ఇంకొంతమంది ఆశ్చర్యకరంగా మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే చాలా తక్కువ రైస్ తీసుకుంటారు, 100 కేజీల వరకు బరువు పెరుగుతూ ఉంటారు. ఇది ఎలా అనేది ఎవరికి అర్థం కాని సమస్య. కొంతమంది చూసిన వాళ్ళు ఈజీగా బరువు పెరుగుతున్నావు, థైరాయిడ్ ఉందేమో ఒకసారి టెస్ట్ చేయించుకో అని కూడా సలహాలు ఇస్తూ ఉంటారు. అసలు ఏంటి సార్, ఎలా థైరాయిడ్ని మనం గుర్తించాలి? లక్షణాలు ఎలా ఉంటాయి? తక్కువ తిన్నా ఎందుకు బరువు పెరుగుతారు? షుగరు, బీపీ ఎంత సర్వసాధారణంగా మన ఇళ్లలో ప్రవేశించిందో సార్ మనకి తెలవకుండానే చాలామందికి థైరాయిడ్ సమస్య ఉంటుంది. థైరాయిడ్లో 2 రకాలు ఉంది. ఒకటి అవసరానికి మించి ఉత్పత్తి చేస్తుంది థైరాయిడ్ గ్రంథి, థైరాక్సిన్ అనే హార్మోన్. ఇది చాలా తక్కువ. అలాంటి వాళ్ళు సన్నగా ఉంటారు, విపరీతంగా తింటుంటారు, తర్వాత వాళ్ళు చేతులు వణుకుతుంటాయి, విపరీతంగా చెమట పడుతుంది. అది అవసరానికి మించి ఉత్పత్తి. ఇది తక్కువ మందికే ఉంటుంది. చాలామందికి థైరాయిడ్ గ్రంథి మందకొడిగా పనిచేస్తుంది. థైరాయిడ్ గ్రంథి అనేది మెడ ముందు భాగాన సీతాకోక చిలుక ఆకారంలో ఉంటుంది. చాలామంది నువ్వు థైరాయిడ్ పరీక్ష చేయించుకున్నావంటే నా మెడ ముందేం వాపు లేదు కదండి. వాళ్ళు ఏమనుకుంటారంటే థైరాయిడ్ సమస్య ఉండాలంటే ఇక్కడ ఏదో గడ్డ రావాలి, వాపు రావాలి అని చాలామంది ఊహించుకుంటున్నారు. వాపు ఉండదు, అది మనకు కనపడదు. కనపడకుండానే దాని పని అది చేస్తుంది. ఈ లోపము పుట్టుకతోనే జన్యుపరంగా లోపం రావచ్చు, చిన్నపిల్లలకి రావచ్చు. ఈ పిల్లలకి థైరాయిడ్ లోపం ఉంటే పొట్టిగా ఉంటారు, ఎత్తు పెరగరు. మానసిక సమస్య కూడా వస్తుంది. వాళ్ళకి మెదడు వికసించదు, మానసికంగా వాళ్ళు అంత వికాసం ఉండదు. ఇక ఈ థైరాయిడ్ లోపం అనేది ఎందుకు వస్తుందంటే మనం వాడే ఆహార పదార్థాల్లో అయోడిన్ లోపం వల్ల వస్తుంది. అయోడిన్ అనేది థైరాయిడ్ గ్రంథి నుంచి థైరాక్సిన్ అనే హార్మోన్ ఉత్పత్తి కావాలంటే అది ముడిసరుకు ఈ అయోడిన్. అందుకే భారత ప్రభుత్వం మనం వాడే టేబుల్ సాల్ట్, మెత్తటి ఉప్పులో తప్పనిసరిగా అయోడిన్ ఉండాలి అని చెప్పి ఒక నిబంధన తెచ్చారు. మన టేబుల్ సాల్ట్ ఇప్పటికీ చాలామంది కళ్ళు ఉప్పు వాడుతున్నారు, రాక్ సాల్ట్ అని వాడుతున్నారు. ఎన్ని వాడినా మన టేబుల్ సాల్ట్. ఇది రజస్వల సమయంలో థైరాయిడ్ లోపం బయటపడవచ్చు. ఈ రజస్వల సమయంలో బయటపడినప్పుడు ఏమవుతుందంటే నెలసరి సరిగా రాదు. నెలకు 2 సార్లు రావటం, లేదా 3 నెలలకు 6 నెలలకు ఒకసారి రావటం. ఈ విధంగా పీరియడ్స్ క్రమం తప్పి వస్తుంటాయి. దీని ప్రభావం భవిష్యత్తులో పిల్లలు పుట్టడానికి కూడా ఇబ్బంది కలుగుతుంది. పిల్లలు పుట్టరు. అందువల్ల మనం పిల్లలు లేరని 2 ఏళ్ళు అయిపోయింది, 3 ఏళ్ళు అయిపోయింది, పిల్లలు కలగట్లేదు అనగానే భార్యాభర్తలు వెళ్ళి కూర్చోగానే ఆ గైనకాలజీ డాక్టర్ గారు మొట్టమొదటి ఇద్దరికి రాసే టెస్టులు ఏంటంటే షుగర్ టెస్ట్, థైరాయిడ్ టెస్ట్. మగవాడికి ఏమో షుగరు, థైరాయిడ్తో పాటు వీర్య ఉత్పత్తి కూడా ఎలా ఉందో చూసేందుకు వీర్య పరీక్ష చేస్తారు. థైరాయిడ్కి ఈ గర్భసంచి పనితీరు, అండకోశం పనితీరుపై అవినాభావ సంబంధం ఉంది. అండకోశం నుంచి నాణ్యత కలిగిన అండాలు విడుదల అవ్వాలంటే థైరాయిడ్ గ్రంథి సక్రమంగా పనిచేయాలి. తర్వాత గర్భం ధరించినప్పుడు, పిల్లవాడికి పాలిస్తున్నప్పుడు సమయంలో బాలింతలకు కూడా ఆ సమయంలో కూడా కొంత థైరాయిడ్ గ్రంథి లోపం వచ్చే అవకాశం ఉంది. చాలామందికి పీరియడ్స్ ఇక ఆగిపోతాయి, లేదా ఆగిపోయినాయి. 45 ఏళ్ళు వచ్చేసరికి అది థైరాయిడ్ గ్రంథి అలసిపోయి ఉంటుంది. ఉత్పత్తి చేసి చేసి అలసిపోయి చాలామంది ఈ 45 ఏళ్ళకి పీరియడ్స్ ఆగిపోతాయనే సమయంలో థైరాయిడ్ లోపం మొదలవుతుంది. ఈ థైరాయిడ్ లోపం అనేది లక్షణాలు అంత కొట్టొచ్చినట్టు ఉండవు. తినేది ఒక ముద్ద ఇంత తింటారు, కానీ ఇంత లావున ఉంటారు, 100 కేజీలు ఉంటారు. ఆకలి నశించిపోతుంది. తర్వాత పీరియడ్స్ ఇర్రెగ్యులారిటీ ఉంది, పిల్లల సంతానలేమి, తర్వాత చర్మం గరుగ్గా అయిపోతుంది.
అందంగా ఉన్న ఆడపిల్ల ముఖం గరుగ్గా అయిపోతుంది, చర్మం అంతా గరుగ్గా అయిపోతుంది. వీళ్ళు ఏమాత్రం చలిని తట్టుకోలేరు. తర్వాత ఎక్కడ పడితే అక్కడ ఒళ్ళు నొప్పులు, కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, కండరాల నొప్పులు, ఈ ఒళ్ళంతా నొప్పులు ఉండటం అనేది ఈ థైరాయిడ్ లోపం ఉన్నప్పుడు జరుగుతుంది. ఇది అనుమానం వచ్చినప్పుడు థైరాయిడ్ రక్త పరీక్ష కావాలి అని అడగండి. దీంట్లో 3 పరీక్షలు చేస్తారు. T3, T4, TSH అనే రక్త పరీక్ష చేస్తారు. థైరాయిడ్ గ్రంథి లోపిస్తే T3, T4 తగ్గుతుంది, TSH పెరుగుతుంది. TSH ఎప్పుడైతే పెరిగిందో ఇది థైరాయిడ్ లోపం అని బయటపడుతుంది. ఈ థైరాయిడ్ సమస్యలను పూర్తిగా అధ్యయనం చేసి దానికి సరైన చికిత్స చేసే నిపుణుడు ఎవరంటే ఎండోక్రైనాలజిస్ట్ అనే సూపర్ స్పెషలిస్ట్. థైరాయిడ్ గ్రంథి యొక్క చికిత్స చేయటానికి చక్కటి చిట్కాలు వైద్యం చేయగలుగుతాడు. ఈ థైరాయిడ్ చికిత్స చేసే ఆయనే షుగర్కి కూడా ఆయనే చక్కటి వైద్యం చేయగలుగుతాడు. వీళ్ళని ఎండోక్రైనాలజిస్టులు అంటారు. ఓకే సార్. చాలామంది నేను గమనిస్తే అందరూ 25 మైక్రోగ్రాముల ట్యాబ్లెట్లు వాడుతున్నారు. ఇది పిల్లల డోసు. పెద్దవాళ్ళకి వేస్తే పనిచేస్తుందా? దీనికి ఒక లెక్క ఉంది. 1 కిలో బరువు ఉంటే 1 మైక్రోగ్రాము థైరాయిడ్ ట్యాబ్లెట్ వాడాలి. 60 కేజీలు బరువు ఉండి 25 మైక్రోగ్రాముల ట్యాబ్లెట్ వాడితే పనిచేయదు. ఈ ట్యాబ్లెట్ ఎప్పుడు కూడా పరగడుపున వేసుకోవాలి. ఇది వేసుకున్న గంట వరకు ఏమీ తీసుకోకూడదు. ఓకే. క్రమం తప్పకుండా వాడాలి. ప్రతిరోజు అలారం పెట్టుకోవాలి. నిద్ర లేవగానే వెంటనే అది వేసుకుని 1 గంట తర్వాత ఏదైనా తినటమో తాగటమో చేయాలి. ఇది పరగడుపున మాత్రమే వేసుకోవాలి. పొద్దున పూట మర్చిపోయానని చెప్పి రాత్రిపూట మాత్రం వేసుకోవద్దు. ఒకరోజు మర్చిపోయారు, భవిష్యత్తులో అట్లా పునరావృతం కాకుండా చూసుకోవాలి. ఈ థైరాయిడ్ ట్యాబ్లెట్లు వాడుతున్న సమయంలో వాళ్ళు వెళ్ళి మళ్ళీ టెస్ట్కి వెళ్తారు. ఈ ట్యాబ్లెట్ వాడుతున్నప్పుడు టెస్ట్కి వెళ్తే నార్మల్ అని వస్తుంది. అది చూసుకున్న తర్వాత ఆనందానికి అవధులుండి అబ్బబ్బబ్బా తగ్గిపోయింది అనుకుంటే తగ్గిపోవటం కాదు, నియంత్రణ. నువ్వు తీసుకునే 50 మైక్రోగ్రాముల ట్యాబ్లెట్ సరిపడా ఇస్తున్నందువల్ల T3, T4, TSH నార్మల్కి వచ్చింది. కొంతమంది అవివేకంతో తగ్గిపోయింది అనుకుని మళ్ళీ మానేస్తారు. మానేస్తే 3 నెలల్లో మళ్ళీ బయటపడుతుంది. థైరాయిడ్ 25 నుంచి ప్రారంభించి కొంతమందికి అవసరాన్ని బట్టి 200 మైక్రోగ్రాముల వరకు కూడా వాడవలసిన అవసరం ఉంటుంది. ఈ విధంగా థైరాయిడ్ లోపం ఉంటుంది. కొంతమందికి మెడ ముందు భాగాన థైరాయిడ్ ఉబ్బుతుంది. ఒక పక్క ఉబ్బొచ్చు, 2 పక్కలు ఉబ్బొచ్చు. కొంతమందికి బుడిపెలుగా బయటపడుతుంది. ఈ థైరాయిడ్ ఉబ్బినప్పుడు థైరాయిడ్ గ్రంథికి మనకు పొట్టకేలా అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేస్తారో దానికి కూడా అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేయాలి. బుడిపెలు ఉంటే ఆ బుడిపెలో ఒక బుడిపి క్యాన్సర్ ఉండొచ్చు. అప్పుడు ఏం చేస్తారంటే అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేసిన తర్వాత ఆ బుడిపెలోకి సన్నటి సూదిని దింపి సూది ద్వారా కొంత రసాన్ని బయటికి పీలుస్తారు, గాజు పలక మీద పెడతారు. థైరాయిడ్లో క్యాన్సర్ ఏమైనా ఉందని నిర్ధారణ చేస్తారు. థైరాయిడ్ క్యాన్సర్ వస్తే ఎవ్వరూ భయపడాల్సిన అవసరం లేదు. తొలి దశలో గుర్తించి చికిత్స చేయించుకుంటే మనకి దేవుడు ఎంత ఆయుష్ ఇచ్చాడో అంతకాలం ఉంటాం. ఈ థైరాయిడ్కి గడ్డలు ఉన్నప్పుడు శస్త్రచికిత్స అవసరం ఉంటుంది. శస్త్రచికిత్స చేసిన తర్వాత చాలామందికి తప్పనిసరిగా థైరాయిడ్ ట్యాబ్లెట్లు వాడవలసిన అవసరం ఉంటుంది. అలా వాళ్ళు చెప్పినప్పుడు వాడాలి. కనుక థైరాయిడ్ వాపు మెడ మీద కనపడటం లేదు అని మాత్రం ఎవరు ఊహించకూడదు. ఇది 18 సంవత్సరాల లోపు పిల్లలను మనం గమనించకపోతే వాళ్ళు శాశ్వతంగా పొట్టిగా ఉంటారు. తల్లిదండ్రులు ఎప్పుడైనా పిల్లలు తల్లి తండ్రి పొడుగ్గా ఉన్నారు, పిల్ల పొట్టిగా ఉంది, వీళ్ళు ఎదుగుదల లేదు. తల్లి తండ్రి ఇద్దరు గవర్నమెంట్ ఉద్యోగస్తులు, ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యారు, ఈడేమో అన్నీ ఫెయిల్ అవుతున్నాయంటే మానసికంగా అంత తేజస్సు లేనప్పుడు, థైరాయిడ్ లోపించినప్పుడు మెదడు కూడా చాలా మందకొడిగా పనిచేస్తుంది. కనుక మనం మాస్టర్ హెల్త్ చెకప్కి వెళ్ళినప్పుడు అక్కడ ఆ టెస్ట్లలో థైరాయిడ్ లేకపోతే ఆ ల్యాబొరేటరీ వాళ్ళని అడిగి అయ్యా నాకు థైరాయిడ్ టెస్ట్ కూడా కావాలి చెయ్యండి అని చెప్పి చేయాలి. కనుక మనం ఎలా అయితే షుగరు బీపీ ఎంత సర్వసాధారణం అయిపోయిందో థైరాయిడ్ కూడా అంత సర్వసాధారణం అయిపోయింది. కొంతమంది డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు థైరాయిడ్ ట్యాబ్లెట్ వాడుతూ ఉంటారు, చెప్పరు.
నాకు కడుపు నొప్పి అంటాడు. నువ్వు కడుపు నొప్పి వచ్చినా, కాలు నొప్పి వచ్చినా, కీలు నొప్పి వచ్చినా నీకు థైరాయిడ్ లోపం ఉన్నదని, దానికి ట్యాబ్లెట్లు వాడుతున్నామని, ఏ సమస్య వచ్చినా డాక్టర్కి చెప్పాలి. మనం వాడుతున్న మందులు, మనకున్న జబ్బుల గురించి వాళ్ళు అడగరు. డాక్టర్లు ఏంటి బిజీ, నీకు థైరాయిడ్ ఉందా, షుగర్ ఉందా, అది ఉందా, ఇది ఉందా అని అడగరు. ఏదో నొప్పి అంటే వెళ్ళిపోతారు, ఏదో మందులు ఇచ్చేస్తారు. కనుక థైరాయిడ్ గురించి ఇప్పుడిప్పుడే ప్రజల్లో అవగాహన పెరుగుతూ ఉంది. అయోడైజ్డ్ ఉప్పును వాడటము ద్వారా దీన్ని నియంత్రించే అవకాశం ఉంది. ఇంకొకటి లక్షణం ఏంటంటే ఇది మహిళల్లో ఎక్కువగా ఉంటుంది థైరాయిడ్ లోపం, పురుషుల్లో తక్కువ. వంశపారంపర్యంగా కూడా వస్తుంది. పిల్లల్లో, పెద్దవాళ్ళలో, పురుషులలో, స్త్రీలలో అన్ని వయసుల్లో వచ్చే సమస్య థైరాయిడ్ సమస్య. దీని గురించి ఇంకా గ్రామీణ వాసుల్లో ఇప్పుడిప్పుడే అవగాహన కలుగుతూ ఉంది. కనుక బరువు అధికంగా ఉన్నా, బరువు బాగా తగ్గిపోయినా, బక్క చిక్కిపోయినా, లేదా ఇంతలా అయిపోయినా మనం థైరాయిడ్ని గుర్తుపెట్టుకుని థైరాయిడ్ ఎక్కువ పనిచేస్తుందా, తక్కువ పనిచేస్తుందా అనేది తెలుసుకోవటానికి నమ్మకమైన మంచి ల్యాబొరేటరీలకు వెళ్ళండి. ఓకే సార్. ఈ థైరాయిడ్ రక్త పరీక్ష చేయించుకోవటం శ్రేయస్కరము. ఆహార నియమాలు ఏమన్నా ఉంటాయా సార్ వీళ్ళకి? ఆహార నియమాలంటే మనము థైరాయిడ్ లోపం ఉన్నప్పుడు ఈ చిరుధాన్యాల వినియోగం కొంచెం తగ్గించి వాడాలి. రాగి, జొన్న, సజ్జ, కొర్రలు అలాంటివి. అలాగే క్యాబేజీ, క్యాలీఫ్లవర్ లాంటి ఈ కూరగాయలు ఎప్పుడో ఒకసారి వాడచ్చు, కానీ అధికంగా వాడకూడదు. అయోడిన్ కలిగి ఉన్న ఉప్పును మాత్రమే ఉపయోగించాలి. ఇవే నియమాలు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.